నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 11వ అధ్యాయము. మధురానగరమునందు శ్రీకృష్ణునకు రాజోచిత స్వాగతము. 38వ శ్లోకము. ఏతదీషణమీశస్య ప్రకృతిస్థోపి తద్గుణైః నయుజ్యతే సదాత్మస్థైర్యథా బుద్ధిస్తదాశ్రయా. సామాన్య మానవులు ప్రకృతి గుణములకు వశులై స్వస్వరూపమును విస్మరించి ప్రకృతి గుణములతో లిప్తమగుదురు. కానీ కృష్ణ పరమాత్మ ప్రకృతి యందు ఉన్నప్పటికీ ఆ ప్రకృతి గుణములతో ఎన్నడూను లిప్తుడు కాడు. ఇది ఆ భగవంతుని భగవత్ తత్వము. 39వ శ్లోకము. తమ్మేనిరే బలామూఢాః స్త్రైణం చానువ్రతం రహ అప్రమాణ విదో భర్తురీశ్వరం మతయో యథా. అజ్ఞానులకు అబలులు తమ భర్తయగు శ్రీకృష్ణుని ప్రభావమును తెలియలేకుండిరి. అందుచేవారు తమ సౌందర్య గర్వాతిరేకమున ఆయన తమకు వసుడు అనియు స్త్రీలోలుడు అనియు తమను ఏకాంతముగా సేవించువాడనియు వారి బుద్ధికి తోచినట్లు తలపోయి చుండిరి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కందే 11వ. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ప్రథమస్కందమునందు 11వ అధ్యాయము. ధన్యవాదములు.